చాలా పెద్ద గొడవే జరిగింది ఇక్కడ. పెద్ద వార్నింగ్ ఇది. ఐలో వైజాగ్ అనే ఐకానిక్ బోర్డు ఇక్కడ ఉండేది. ఎవడో వచ్చి ఇది రగ్గొట్టేశాడు. ఆడెవడో మా ఫ్రెండ్ గారిలో దోలగాడేమో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. పొద్దున్నే బీచ్కి వచ్చేసాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది సాయంత్రం 6 గంటలకి. ఫాగ్ చూడండి అలా ఉందో బీచ్లో. చింటూగడి తిరిగి వచ్చి అలిసిపోయాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. బాబు వైజాగ్లో స్పెషాలిటీ ఏంటంటే నీకు బాధ వచ్చినా డిప్రెషన్గా ఉన్నా కాసేపు అలా బీచ్కి వచ్చి కూర్చుంటే మీ బాధ డిప్రెషన్స్ అన్నీ పోతాయి. ఒక లవర్ బాయ్, ఒక లవ్ ఫెయిలియర్, ఒక సింగిల్ పర్సన్, ఒక అందగాడు, ఒక దోలగాడు, ఇన్ని మంది ఉన్నారు మా గ్యాంగ్లో. చింటూ బాయ్ వాళ్ళ ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చినట్టున్నాడు. పెద్ద క్రికెట్ టీమే మెయింటైన్ చేస్తున్నాడు. నేను MVP రోడ్ వెళ్తుండగా ఈ గొడవ ఏదో జరుగుతుంది. ఈ కుర్రోడు సిగ్నల్ ఇవ్వకుండా సడన్ గా సైడ్కి వచ్చేసారు. వెనక అతను వచ్చి గుద్దాడు. గుద్దగానే అబ్బాయి పడిపోయాడు. ఒక చిన్న గొడవ స్టార్ట్ అయ్యింది. మన గొడవలు అంటే కొంచెం ఇంట్రెస్ట్. గొడవ ఫర్ మోర్.